హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈరోజు అయితే శ్రీరామనవమి వ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మార్నింగ్ లేచిన తర్వాత పిల్లల్ని రెడీ చేసేసి వాళ్ళకి కొంచెం టిఫిన్ పెట్టిన తర్వాత దేవుడి పటాలన్నీ క్లీన్ చేసుకుని బొట్లు అవన్నీ పెట్టుకుంటున్నాను అనమాట. మా పెద్దమ్మ అయితే మాత్రం నాకు చాలా హెల్ప్ చేస్తుంది. ఇక్కడైతే చూసారా, పూలన్నీ పెడుతుంది నీట్గా. తర్వాత ఏంటంటే నెక్స్ట్ మేము పూజ అంతా అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళాలన్నమాట. అందుకనే ఇంకా ఫాస్ట్గా చేసుకుంటున్నాము. కళ్యాణం చూడడానికి వెళ్ళాలి అందుకనే. తర్వాత ఇక్కడ ఏంటంటే ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. పులిహోర ఏంటంటే పులిహోరలో ఫస్ట్ చింతపండు పులిహోర కలిపేటప్పుడు కొంచెం వేడివేడి అన్నంలో పసుపు వేరుశనగకాయ నూనె వేసుకుని కలుపుకున్న తర్వాత కొంచెం తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అదొక చిట్కా, ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందనో కామెంట్ సెక్షన్లో తెలపండి ట్రై చేస్తే. ఇక్కడ పానకం కూడా చేసేస్తున్నాను అనమాట. అంతా అయిపోయిన తర్వాత పూజ చేసేసుకోవడమే అనమాట. ఇక్కడ కొంచెం మిరియాలు, బెల్లం అవన్నీ కలిపేసి కొంచెం యాలకుల పౌడర్ కలుపుకుంటే పానకం రెడీ అనమాట. తర్వాత వడపప్పు రెడీ చేసుకోవాలి, అంతే. ఇవే మేము చేసాము. ప్రసాదాలు ఇవి మాత్రమే చేసామన్నమాట, ఇంకా అంత ఏం చేయలేదు. తర్వాత ఇక్కడైతే మేమైతే పూజ అయితే చేసేసుకుంటున్నాము. పూజ అయిన తర్వాత రెడీ అయ్యి గుడికి వెళ్ళడమే అనమాట. మమ్మీ హారతి ఇస్తున్నారు. తర్వాత ధూపం అవన్నీ వేసేసిన తర్వాత అందరం దండం పెట్టేసుకొని గుడికి వెళ్ళడమే. ఇక్కడ అంతా పూజ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ గుడికి వెళ్ళామన్నమాట. అసలు ఎండ అయితే మామూలుగా లేదు. ఏప్రిల్లోనే ఇంత ఎండగా ఉందంటే మేలో ఇంకెంత ఎండగా ఉంటుందని చాలా భయం వేసింది. ఇంకా ఇక్కడ మా చిన్నోడైతే గుడికి వెళ్ళాం కదా, ఇంకా హల్చల్ మొదలు పెట్టేశాడనమాట. వీడినైతే ఇలా రెడీ చేసేసాను, పుట్ట రైడ్ అనమాట. మా పాపనైతే ఇలా రెడీ చేసామన్నమాట. ఇద్దరిని తీసుకొచ్చాము. ఇది మా చిన్న పాపది రెండో శ్రీరామనవమి అనమాట. ఇంకా అల్లరి చేస్తుంది, ఎక్కడికైనా వస్తే బాగా అల్లరి చేస్తుంది అనమాట. ఇంక వీళ్ళు కొబ్బరికాయ కొట్టేశారు. ఏంటంటే మేము దర్శనం అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు కొడతామన్నమాట. దర్శనం అయిపోయింది, ఇక్కడ అయిపోయిన తర్వాత ఈ కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా ప్రసాదాలు కొంచెం తినేసి కళ్యాణం దగ్గర కూర్చున్నాము. ఏంటంటే అక్కడ చాలామంది జనాలు ఉన్నారు, అందుకనే కొంచెం ఇక్కడ చెట్టు దగ్గర కూర్చున్నాము అనమాట. నేనైతే వాళ్ళందరూ కళ్యాణం దగ్గర కూర్చున్నారు. నేనైతే చిన్నప్పటి నుంచి అయితే కళ్యాణం చూడాలి, కూర్చోవాలి అని అయితే ఎప్పుడూ లేదనమాట. శ్రీరామనవమి రోజు గుడికి వెళ్ళిపోయి ఇంటికి రావడమే. మమ్మీ నేను నాన్న ఉండేవారు. కానీ ఈసారి ఎందుకో నాకు కళ్యాణం చూడాలనిపించింది, అందుకే అనమాట కళ్యాణం అయ్యేదాకా ఉన్నాము. ఏంటంటే కొన్ని ఉంటాయి కదా, హారతి ఇవ్వాలి, ఏంటది జీలకర్ర బెల్లం పెట్టుకునేటప్పుడు, తలంబ్రాలు పోసుకునేటప్పుడు, తాళి కట్టేటప్పుడు ఆ టైంలో మాత్రం అక్కడికి వెళ్ళి చూసేసి మళ్ళీ అక్కడైతే జనంలో అయితే నేను కూర్చోలేదు, ఎందుకంటే చాలా వేడిగా ఉందన్నమాట. అందుకే నేను కూర్చోకుండా అవి చూసేసి మళ్ళీ ఇలా చెట్టు దగ్గర అయితే కూర్చున్నాను అనమాట. మా వాళ్ళు అయితే అక్కడే ఉండి చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశారు నా కోసం.
ఆడుకుంటాం కదా, అందుకని అక్కడ ఏంటంటే విసనకర్రలు ఒకటి పంచారు. అవి పట్టుకుని మా అమ్మాయి ఆడుకుంటుందనమాట. అక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా చాలామంది అక్కడే చెట్టు దగ్గర కూర్చోబెట్టారనమాట. ఎందుకంటే గాలి రాక ఏడుస్తుంటే తీసుకొచ్చి అక్కడ ఆడిస్తున్నారనమాట. అక్కడ మా బాబు కూడా వేరే బాబుతో ఎవరితోనో ఆడుకుంటుంది. అందరినీ చాలా వాళ్ళ మీద అరవడం అలా చేస్తుందనమాట. ఇంకా సర్లే అని చెప్పి ఆడుకుంటుంది కదా అని వదిలేసాము. ఇంకా కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి కొంచెం రైస్ వండుకొని తిన్నామన్నమాట. ఏంటంటే మా మమ్మీ ఇక్కడ పులిహోర కొంచెం ఉంది, అందుకే సాంబార్, ముల్లంగి సాంబార్, అప్పడాలు వేపేసి బెండకాయ ఫ్రై చేసింది, వైట్ రైస్ చేసిందనమాట. ఇంకా ఆవకాయ ముద్దపప్పు ఉంది. ఇంకా భోంచేసేసి స్నానాలు మళ్ళీ చేసేసి డ్రెస్ చేంజ్ చేసేసుకుని నేను పిల్లలకు స్నానం చేపించేసి పడుకోవడమే అనమాట. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, చాలా అలసిపోయామన్నమాట అందరం. ఎండ బాగుంది, మామూలుగా లేదు. ఇంకా చిన్న చిన్న ఫోటోలు అయితే దిగామో అవే ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. మేము ఇంటికి వెళ్ళేటప్పటికి ఈవినింగ్ అయిందని చెప్పాను కదండి. భోంచేసిన తర్వాత ఒక 2 అవర్స్ అలా రెస్ట్ తీసుకున్న తర్వాత మా పిల్లలు 6:30కి ఇంకా పార్క్కి వెళ్ళారనమాట. బోర్ కొడుతుందంటే మా వారు తీసుకెళ్ళారు. అక్కడ వీడియోలు అయితే ఏం తీయలేదు, బాగా ఎంజాయ్ చేశారనమాట. ఎందుకంటే సమ్మర్ కదా, మనం బయట అయితే పిల్లల్ని పంపించలేము. పార్క్కి ఈవినింగ్ టైంలో తీసుకెళ్తే బెస్ట్ ఆడుకుంటారనమాట. అందుకే నేను పార్క్కి అయితే పంపించాను. ప్రతి సండే వెళ్తారు, మాకైతే అంత ఖాళీ ఉండదు తీసుకెళ్ళడానికి. అందుకే సండే మాత్రం తీసుకెళ్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్